ఇండియన్ నేషనల్ యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బందెల క్రాంతికుమార్ పిలుపు మేరకు కాకినాడ నాయకులు పిఠాపురం మండలం బి కొత్తూరు చెందిన అబ్బిరెడ్డి నాగ గంగాధర్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం కాకినాడ ఇంద్రపాలెం మౌంట్ కార్మెల్ సమీపంలో ఉన్న అమ్మ వృద్ధాశ్రమంలో భోజనం, ఫ్రూట్స్, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువ నాయకులు నాగ గంగాధర్ మాట్లాడుతూ, మా నాన్న అబ్బిరెడ్డి పెద్దకాపు కొంతమంది అంగవైకల్యం ఉన్న వృద్ధులకు ఎప్పుడూ ఎలాంటి సహాయం అయినా అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పట్టంశెట్టి వెంకటరామన్ తదితరులు పాల్గొన్నారు. యువజన పార్టీ వారి సౌజన్యంతో అబ్బిరెడ్డి గంగాధర్ గారు ఈరోజు మంచి కార్యక్రమం సంకల్పించారు. దానికి మా వృద్ధులు అందరూ చాలా ఆనందం, సంతోషం వ్యక్తపరిచారు. వారికి మామిడి పళ్ళు, బూర్లు, పులిహార, స్వీటు, రెండు కూరలు, మామిడికాయ పప్పు అన్నిటితో బిందు భోజనం ఏర్పాటు చేసినందుకు ఆయనకి ఆశ్రమం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వృద్ధులందరి తరఫున శుభాశీస్సులు అందజేస్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆయనకి ఆశీర్వదిస్తూ ఈ వయసులో ఈయన ఇంత సేవా కార్యక్రమం చేయాలని సంకల్పించినందుకు దేవుడు ఆ మనసులో అవకాశం కల్పించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ కూడా ఇలాంటి వ్యక్తులకి ప్రోత్సహించి ఆయనకి, మాకు అందరికీ సహాయ సహకారాలు అందిస్తే ఇంకా మంచం నుంచి లేవలేక, హాస్పిటల్లో పెట్టలేక, ఇంట్లో ఉంచలేక ఇబ్బంది పడుతున్న వారందరికీ తగిన రీతిలో సేవ చేసుకుంటూ మా జీవిత కాలాన్ని పరమార్థం చేసుకుందామని మా కోరిక. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే అసలు చెయ్యి పడిపోయారు, బాత్రూంలో పడిపోతే ఫ్రాక్చర్ అయింది, సెట్ చేశారు. అల్లుడు గారు ఫిజియోథెరపిస్ట్, మారుడు ఫిజియోథెరపిస్ట్. మీరు? నేను ఆర్ఎంపీ, పిఎంపీ రెండు గవర్నమెంట్ కంపెనీలో చేస్తాను. నా వల్ల అవ్వకపోతే వాళ్ళని తీసుకుని చేయించాను. విజయ నరసింహం ఎక్కువ. ఎలా చూస్తారండి నేను శాస్త్రి గారు? కొడుకు కంటే ఎక్కువ చెప్తారా, కొడుకులో చెప్తారా? చెప్పండి. కొడుకులాగే అనుకోవాలా? అన్ని కలిపి పెడుతున్నారు, అన్ని బాగా చేస్తున్నారు, అన్ని సదుపాయాలు బాగున్నాయండి. ఇంతంటే కూడా పెట్టేస్తున్నారు, మీకు కూడా వేస్తున్నారు. మధ్యాహ్నం చెక్కాను గ్లూకోజ్ డబ్బా కూడా మీకేనండి. గ్లూకోజ్ ఇస్తాం, బాగా బాగా షుగర్ లేవు. నేను 85 అయినా 6 చెత్తం తీసేస్తాం. అక్కడ వాళ్ళు ఇల్లు 6,000 ఇస్తున్నాడు ఒక ఆయన. అప్పుడు 8,000 వరకు బ్రాంచ్ ఉంది అక్కడ. ఇల్లు ఎవరవుతుంది, నీటి పెట్టినాం, టైజింగ్ తిరుగుతున్నాం. పక్క కూర్చోవాడు తొక్కెట్టలే, కళ్ళు లేనావిడ వచ్చే కొంచెం వచ్చు దయసులో కూర్చోబెడతాను. నేను 2 నిమిషాలు దయసులో కూర్చోబెడతాను. ఆవిడ కళ్ళు లేని ఆవిడ చేకొడుకోవడం కూర్చోస్తాను అందుకు. పట్టు కూర్చో. ఓకే చూడు, అలా ఉండే చూడాలి. రైట్. కింద పోయి కూడా తిన్నా, నోట్లో పెట్టానా? మరి కింద పోయి కూడదు. ఓకే, వెరీ గుడ్. రైట్. కింద పోయి ఎక్కువ ఇక్కడ చిక్కన భాస్కరాన్ని మంగళవారం ఉన్నారు. ఏ రెండల్లో చక్కర భాస్కరాన్ని చిక్కలు చెందాలి. అదే ఆంధ్ర బ్యాంక్ పక్కనే యూనియన్ బ్యాంక్ వెళ్తుందని అక్కడ లోపల బాత్రూంలోకి వెళ్ళి వాళ్ళు జారిపోతారు. జారిపోతే శక్తి సూత్రం ఇంకెవరు లేదు, మీరు ఒకరు వస్తున్నారు ఇక్కడ. ఇల్లు గట్ట ఏముందండి అక్కడ? ఇల్లు ఇల్లు ఉందండి. సీని గురించి రోజుగా దొడ్డంటే మీకు బాగా తెలుస్తుంది. నేను మీకు తెలిసి ఉంటాను, కానీ నేను తిరుపతిలో ఉంటున్నాను. తిరుపతిలో ఉండి ఇల్లు బాగు చేసుకోవడం దాకా వచ్చానమాట. వచ్చి ఈ పని జరిగింది. ఇండియన్ నేషనల్ యువజన పార్టీ, నా పేరు అబ్బిరెడ్డి గంగాధర్. అయితే ఈరోజు అమ్మ రుద్రాశ్రమంకి రావడం అయితే జరిగింది, ఇంద్రపాలెం దగ్గర జడ్బ్రిడ్జి కాడ. అయితే శాస్త్రి గారు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చాలా విషయాలు అయితే తెలిసాయి. ఎందుకంటే గత 9 సంవత్సరాలు పెట్టించి కూడా 15 సంవత్సరాలు పెట్టించి కూడా ఈ రుద్రాశ్రమం అయితే నడుపుతున్నారు. అయితే ఇక్కడ ఏమైంది అంటే
ఎటువంటి అమౌంట్ కూడా మాకు బయట నుంచి రాస్తారు. ఏదైనా ఫంక్షన్లో గట్రా అయితే భోజనం వస్తుంది, కానీ నేనే నా సొంత డబ్బులతో కూడా ఖర్చు పెట్టుకుని ప్రతిదీ కూడా చూసుకుంటున్నానని నేను ఎంతో బాధాకరంగా చెప్పారు. అదేవిధంగా ఇది నా యొక్క బాధ్యతగా కూడా ఆయన చెప్పి ఎంతో బాగా చూసుకుంటున్నారు. మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి ప్రతిదీ కూడా కలిపి పెడుతున్నారు. భోజనం కావచ్చు, ఏదైనా తినేది కావచ్చు, ఏదైనా ట్యాబ్లెట్స్ కావచ్చు. అదేవిధంగా నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ అవ్వడం కూడా ఒక విశేషణం. ఎందుకంటే కమలా గారిని ఒక సన్నంగా ఉండి ఆవిడ బాగా చిక్కిపోయారు. ఆవిడకి ఏంటంటే చెయ్యి ఏదో ఫ్రాక్చర్ అవుతే ఈయన వల్ల అవ్వకపోతే ఈయన ఒక అల్లుడి గారిని అనేది తీసుకొచ్చి ఆ యొక్క చెయ్యి కూడా సరి చేయడం అయితే జరిగింది. అదే కాకుండా ఇంకా ఆవిడ కూడా ఉన్నారు, కమలా కుమారి గారు కూడా. ఆవిడ కూడా కొళ్ళు కాపాడవు. అదేవిధంగా ఇంకేంటంటే చెవులు వినబడవు. అయితే వాళ్ళు ఎవరు లేరు అంటున్నారు. అయితే నేనేమంటానంటే ఆవిడకి ఏదో ఖర్చులు ఏదో అమౌంట్ కావాలన్నారు, శివాదర్శిలో కావాలంటున్నారు. అయితే మా నాన్నగారు అబ్బిరెడ్డి పెద్దబాబు గారు, ఆయన వాళ్ళ అమ్మగారు అయితే లేరు, చనిపోయారు. ఇందాకే ఫోన్ చేస్తే ఆయన ఏమన్నారంటే ఆవిడ తరపున ఏ ఖర్చు కావాలని నేను పెట్టుకుంటానని చెప్పారు. సరే, ఆ ఖర్చు ఏం కావాలన్నా సరే మా నాన్నగారు చూసుకుంటారండి. అదే కాకుండా మా ఇండియన్ నేషనల్ యువజన పార్టీ తరఫున అదేవిధంగా నా స్నేహితుడు కూడా వచ్చాడు, పాటం చెట్టి వెంకటరమణ కూడా వచ్చాడు. తను కూడా నేను కూడా ఎంతో కొంత సాయం చేస్తాను అన్న, ఇదే కాకుండా మనం కూడా ఈ యొక్క వృద్ధాశ్రమానికి ఎప్పుడు కూడా మనం ఎంతో కొంత సాయం చేద్దాం చివరి దశగా కూడా అని చెప్పాడు. చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క గుర్తించి, ఈ యొక్క ఆశ్రమాన్ని గుర్తించి ఎంతో కొంత మీ దగ్గర మనం ఎన్నో ఖర్చులు చేస్తాం, ఏదో ఒక ఖర్చు మానుకుని ఎంతో కొంత అమౌంట్ డొనేట్ చేస్తే మన శాస్త్రి గారు ఇంకా కొంచెం గొప్పగా కూడా అభివృద్ధి చేయడానికి కూడా ఉంటుంది. ఎక్కడ కూడా అద్దెకు కూడా ఇవ్వడం లేదంటున్నారు. ఈ యొక్క హౌస్లోనే ఏదో ఆయన తంటాలు పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు గమనించాలి. అదేవిధంగా అందరూ చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శాస్త్రి గారికి కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. చిన్న అది కట్టి